ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కృపను బట్టి మీరంతా ఈ ఉదయాన క్షేమంగా ఉన్నారని, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, దేవుని మాట ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తుందని, ఆయన వాక్కును పట్టుకొని మీ దినమును ప్రారంభించి జయకరముగా దినాన్ని ముగిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే, అనేకసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. అందుకే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు, నీవు నా కనుదృష్టిలో ఉన్నావు, నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను, నేను అందుకే నీతో మాట్లాడుతున్నానని ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు. మిమ్మల్ని లేవనెత్తాలని, మిమ్మల్ని విడిపించాలని, క్రీస్తు స్వరూప్యంలోనికి మిమ్మల్ని మార్చాలని దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మాటను గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి. అద్భుతకరమైన విజయాలు మీరు సొంతం చేసుకోబోతున్నారు. అంతేకాకుండా ఎన్నో అవమానాల్లో, శోధనలో, సమస్యల్లో మీరున్నారా? అయితే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని సృష్టికర్త అయిన దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని చేతుల్లో మీరున్నారు. ధైర్యం తెచ్చుకోండి. తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన తప్పకుండా విడుదల అనుగ్రహించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము. చాలా కాలము నుండి పాడుగనున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేదురు. ఆమేన్. ఇక్కడ పాడైపోయిన దాన్ని నేను కడతాను, పాడుగానున్న దాన్ని బాగు చేస్తాను, నూతనముగా నేను తిరిగి స్థాపిస్తాను అని ప్రభు ఈరోజు మరలా మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ గతించిన కాలంలో నా జీవితం చాలా బాగుంది, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడను, నేను పరిశుద్ధంగా జీవించేదానను, ప్రార్థనాపరులుగా ఉన్నాను, దేవుని శక్తి నేను పొందుకున్నాను, కానీ ఈరోజు అవన్నీ కోల్పోయాను, ఈరోజు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాను, ఆత్మలో తగ్గిపోయాను, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాను, పరిశుద్ధతను కోల్పోయాను, ఏదైతే నేను బిల్డ్ చేసుకోనో అదంతా కోల్పోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా ఎప్పుడైతే పడిపోయానో శారీరకంగా కూడా కోలేని స్థితిలోకి వెళ్ళిపోయాను, కట్టబడలేని స్థితిలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను, నన్ను తిరిగి కట్టేవారు ఎవరైనా ఉన్నారా అని మీరు ఆలోచిస్తున్నారేమో. ఈరోజు ప్రభువు నీకు సెలవిస్తున్నారు, తిరిగి పాడైన నీ జీవితాన్ని నేను కడుతున్నాను, పాడైన నీ పరిస్థితులను నేను తిరిగి బాగు చేస్తాను, ఏదైతే కూలిన స్థితిలోనికి వెళ్ళిపోయావో అవన్నీ కూడా తిరిగి నేను కడతాను. గత దినాలను గుర్తు చేసుకుంటూ ఇక దుఃఖపడొద్దు, తిరిగి వాటన్నిటిని కూడా బాగు చేస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ లోకంలో పాడైపోయిన వస్తువులకు కూడా రీసేల్ వాల్యూ ఉంది. పాడైపోయిన ప్లాస్టిక్ని తిరిగి కొని బాగు చేస్తారు, పాడైపోయిన పేపర్స్ని కొని తిరిగి బాగు చేస్తారు, కానీ పాడైపోయిన మనుషులను కొనేవారు ఎవ్వరూ లేరు. పాడైపోయిన జీవితాలను నేను కొంటాను, నేను తీసుకొని తిరిగి బాగు చేస్తానని వారెవరూ లేరు. అయితే పాడైపోయిన జీవితాలను తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు ప్రభువారు. వారిని తిరిగి బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే వారి జీవితాలను ఆయన చేతిలో పెడతారో వారిని తిరిగి ఆయన కడతాడు. పాడైపోయిన ప్రతి దాన్ని కూడా ఆయన తిరిగి బాగు చేస్తాడు. ఏ విషయంలో వారు పాడైన స్థితిలో ఉన్నా పర్వాలేదు, ప్రతి విషయాన్ని తిరిగి బాగు చేయగలిగిన సమర్థుడైన ఆయన మాత్రమే యోగ్యుడు, బాగు చేయగల సమర్థుడు. ఎందుకంటే
తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనలందరినీ కూడా కొనుక్కున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వే పడిన స్థితిలో ఉన్నా ఎంతమాత్రం భయపడొద్దు. తప్పక ఆయన నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. ఎందుకంటే తన రక్తమంతా నీ కొరకు కార్చి, తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి పాడైపోయిన నిన్ను కొనుక్కున్నాడు ఆయన. తిరిగి బాగు చేయడానికి, తిరిగి నిన్ను లేవనెత్తడానికి, ఏదైతే పోగొట్టుకున్నావో దానంతటినీ తిరిగి రెస్టోర్ చేయడానికి, తిరిగి పూర్వపు స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. నీ పంటను తినివేసి పురుగులను గద్దిస్తానని దేవుడు సెలవిచ్చారు. నీ శరీరంలో ఏదైతే తినివేయబడిందో శత్రువు ద్వారా, నీ కుటుంబంలో ఏదైతే పాడైపోయి తినివేయబడిందో శత్రువు ద్వారా, దానంతటినీ కూడా దేవుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు. యోబు జీవితంలో ఆ విధంగానే దేవుడు యోబు కోల్పోయినవన్నీ తిరిగి రెట్టింపుగా దయచేశాడు. పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేశారు. యోబు సర్వాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యోబు 42వ అధ్యాయం 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అని తనను గురించి తను పశ్చాత్తాపడుతూ ప్రార్థించాడు. అదేవిధంగా ఎవరైతే తనను దూషించారో, ఎవరైతే తనను ద్వేషించారో, అసహించుకున్నారో వారందరి కోసం ప్రార్థించాడు. స్నేహితుల కోసం ప్రార్థించాడు. కుటుంబీకుల కోసం ప్రార్థించాడు. వారందరిని గురించి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు యోబు జీవితంలో. యోబు 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము ఎంతైతే కలిగి ఉన్నాడో యోబు దానికంటే 2 అంతలుగా దయచేశాడంట. ఎప్పుడు అంటే యోబు ఎప్పుడైతే తనను గూర్చి పశ్చాత్తాపడ్డాడో, తను హింసించిన వారందరినీ క్షమించాడో, తన బాధిస్తున్న వారందరి కొరకు ప్రార్థించాడో, అప్పుడే తిరిగి రెస్టోర్ చేయబడ్డాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. తను కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు రెట్టింపుగా. తను కోల్పోయిన ధనాన్ని తిరిగి రెట్టింపుగా పొందుకున్నాడు. తను కోల్పోయిన బిడ్డలను తిరిగి రెట్టింపుగా పొందుకున్నాడు. దేవుడు ఇప్పటికీ కూడా తను నమ్మిన వారి జీవితాల్లో ఇదే కార్యము జరిగించడానికి ఇష్టపడి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదైతే కోల్పోయారో తిరిగి నేను రెస్టోర్ చేస్తానో, పాడైపోయిన జీవితాలు నేను కొనుక్కున్నాను మిమ్మల్ని, కాబట్టి భయపడొద్దు, నేను మీరు కోల్పోయిన సంవత్సరాల పంటను తిరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలుగా నేను సమస్తాన్ని కోల్పోయాను. కొన్ని సంవత్సరాలుగా నేను ఆరోగ్యాన్ని కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను, నా సంతోషాన్ని కోల్పోయాను, నా సమాధానాన్ని కోల్పోయాను. నేనన్నీ పోగొట్టుకున్న దానిగా, పోగొట్టుకున్న వానిగా ఉన్నానని ఈరోజు బాధపడుతున్నారా? ఎన్ని సంవత్సరాలుగా అయితే మీరు పోగొట్టుకున్నారో, కోల్పోయారో, ఆ సంవత్సరముల పంటను తిరిగి దయచేస్తానని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు. మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ఆయన సన్నిధిలో మీ యొక్క ప్రతి పాపమును ఒప్పుకొని, మీరు తగ్గించుకొని పశ్చాత్తాపపడి, తండ్రి నేను అర్హుడను కాదు, అర్హురాలను కాదు అని తగ్గింపుతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాపములు ఒప్పుకొని, మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని పడవేయడానికి చూసారో, మీ జీవితాలను పాడు చేయడానికి చూసారో వారి కొరకు మీరు ప్రార్థిస్తే దేవుడు మీ దగ్గర నుండే కార్యం ప్రారంభిస్తాడు. మొదటిగా మిమ్మల్ని బాగు చేస్తాడు. మొదటిగా మీ జీవితాలను కడతాడు. తరువాత మీరెవరి కొరకైతే ప్రార్థించారో వారందరినీ కూడా బాగు చేస్తాడు. వారి జీవితాలను కూడా తిరిగి కడతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటూ, నా జీవితం పాడైపోయింది, నేను కోల్పోయినవెన్నో ఉన్నాయి, 1 కాదు 2 కాదు, అనేక సంవత్సరాల పంట నేను కోల్పోయాను, అనేక సంవత్సరాల నుండి ఆరోగ్యాన్ని కోల్పోయాను, అనేక సంవత్సరాల నుండి శాంతి లేకుండా నేను బ్రతుకుతున్నాను, అనేక సంవత్సరాల నుండి నాకున్న వారినందరినీ కోల్పోయాను, ఒంటరిగా నేనున్నాను, జీవితం లేనట్లుగానే బ్రతుకుతున్నాను, నా జీవితం ఎలా ఉందో నాకే తెలియడం లేదు, పోగొట్టుకున్న దానిగానే, పోగొట్టుకున్న వాడిగానే నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నారా? భయపడొద్దు. ఈరోజు మీకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు దేవుడు. మీరు గనక యోబు వలె ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కోల్పోయిన పంటను, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి రెస్టోర్ చేస్తాడు. పాడైన జీవితాలను కొని తిరిగి బాగు చేసే దేవుడైనా. కాబట్టి ఈరోజు నీ పాడైన జీవితాన్ని బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానాన్ని నమ్ముతున్నట్లయితే నాతో ఒక్క నిమిషం మోకరించండి. అందరం కలిసి దేవుని వేడుకుందాం.
అందరం కలిసి దేవుని సందులో పశ్చాత్తాపపడదాం. మన గర్వం కొరకు ప్రార్థన చేద్దాం. మన స్వనీతి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను ఎంతో భక్తురాలు అనుకుంటున్నాను. నేను అంట గర్వపడుతున్నానయ్యా, నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గత రాత్రి ఎంత భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నా, ఉదయాన్నే క్షేమంగా లేపి ఈ ఉదయాన్నే నేను స్తుతించే తరుణాన్ని మరొకసారి మాకు అనుగ్రహించి మా ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. మేము నలిగిన స్థితిలో ఉన్నామని, పడిన స్థితిలో ఉన్నామని, పోగొట్టుకున్న స్థితిలో ఉన్నామని నీకు తెలుసు. అందుకే ఈరోజు నేనున్నాను, భయపడకండి, నేను మిమ్మల్ని తిరిగి బాగు చేస్తానని వాగ్దానం దయచేసిన తండ్రి, నీకు కోట్లాది స్తుతులు తండ్రి. తిరిగి రెస్టోర్ చేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో, ఏది పోగొట్టుకున్నారో, ఏది కోల్పోయారో, దేనిని గురించి దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో అయితే ఇక బాగుపడలేని అనుకుంటున్నారో తండ్రి, ప్రతి విషయాన్ని బాగు చేయలేని సమర్థత నీకుంది. నీ అర్హుడవునైనా బాగు చేయడానికి తండ్రి. ప్రతి జీవితాన్ని బాగు చేయండి. ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి నైనా. కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి తల్లిని ముట్టండి, ప్రతి తండ్రిని ముట్టండి, ప్రతి యవన బిడ్డను ముట్టండి, ప్రతి యవన కుమార్తెను ముట్టండి, ప్రతి చిన్న బిడ్డలను ముట్టండి నాయనా. వారు దేనిని గూర్చి దుఃఖపడుతున్నారు తండ్రి, తిరిగి పూర్వపు స్థితిని దయచేయండి. తిరిగి పరిశుద్ధతను దయచేయండి అయ్యా. తిరిగి ప్రార్థన శక్తిని కుమ్మరించండి. తిరిగి పరిశుద్ధాత్మ వరాలతో నింపండి. తిరిగి నీ జీవాన్ని కుమ్మరించండి తండ్రి. తిరిగి నీ శక్తిని దయచేయండి. తిరిగి ఆరోగ్యం దయచేయండి. తిరిగి ఆర్థికంగా బలపరచండి. తిరిగి ఉద్యోగ విషయంలో నెమ్మది దయచేయండి. తిరిగి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. తిరిగి వ్యవసాయాన్ని కట్టండి నాయన. తిరిగి చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించి బాగు చేయండి. తిరిగి పాడైన బిడ్డలను, తిరిగి పాడైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. పాడైపోయిన బిడ్డల జీవితాలను తిరిగి బాగు చేయండి. వివాహ విషయంలో తిరిగి కట్టండి నాయన. ప్రతి గర్భమును తిరిగి బాగు చేయండి. పోగొట్టుకున్నదాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. వారు కోల్పోయిన సంవత్సరంలో పంటను తిరిగి దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నాను నాయన. నీ జ్ఞానమును, నీ శక్తిని దయచేసి ముందుకు నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి తండ్రి. గత సంవత్సరాల్లో వారు ఏవైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో, దేనిని గురించి అయితే దుఃఖపడుతున్నారో, తిరిగి ఈ నూతన సంవత్సరంలో రెస్టోర్ చేస్తున్నారని, ఈ నూతన సంవత్సరంలో వారు కోల్పోయినవన్నీ తిరిగి దయచేస్తున్నారని, వారు పోగొట్టుకున్న పంటను తిరిగి వారికి దయచేస్తున్నారని నమ్మి నీ బలమైన శక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి తండ్రి. ఈరోజు వారు ఎక్కడికి వెళ్తున్న ప్రతి పనిని మీరు సఫలపరచండి. ప్రతి ప్రయాణముని మీరు సఫలపరచండి. ప్రతి ఆలోచనని మీరు సఫలపరచండి. వారు వెళ్ళే మార్గములు మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతల ముందుగా పంపించండి. ఈ రోజంతట్లో ఏ విషయంలో ఓడిపోకుండా జయకరముగా ఈ దినాన్ని ముగించటానికి మీరు సహాయకుడిగా ఉండి నడిపిస్తారని మీ కుటుంబం అంతటిని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నన్ను బలపరిచాడు. నేను అనేకమైన పోగొట్టుకుని ఉన్నాను. ఈరోజు మరలా దేవుడు నాకు వాగ్దానం చేశారని దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఆమెనని కామెంట్ చేయండి. వాగ్దానం తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.